వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం, ఇటు ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కోసం, అటు మార్చి నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే 3 శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక అదే పద్ధతిలో ఇటు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన, ఇటు ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులపైన కీలకమైన అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో మొదటిగా ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ నెలలో. ఇక ఆ పెన్షన్ డబ్బులను ఏ తారీఖు నుంచి ఏ జిల్లాలలో ముందుగానైతే జమ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఈ పెన్షన్ డబ్బులు కూడా 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులని విడుదల చేస్తున్నారా, లేదంటే మళ్ళీ ఈ పాత పెన్షన్ ప్లేస్లో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేవా అని కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలుకి లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చాలామంది. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే, తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి తీపి కబురు శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు 2016 రూపాయలు ప్లస్ ఇటు 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు పొందేటువంటి ప్రతి ఒక్కరు కూడా 2000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు, ఇక ఇటు 4000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 6016 రూపాయల కొత్త ఆసరా కొత్త చేయూత పెన్షన్ డబ్బులను విడుదల చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది. ఇక మనకి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు కూడా ఈ మే నెల చివరి ఆఖరిలో పాత పెన్షన్ డబ్బుల్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడంతో, ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది చేయలేకపోవడంతో తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు జమ చేస్తున్నట్టు అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల నిధుల్ని మొదటిగా పంపిణీ చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకాన్ని కూడా రిలీజ్ చేసేందుకు బడ్జెట్ లేకపోవడంతో తిరిగి నిరాశను వ్యక్తపరచడం అయితే జరిగిందంట. ఇక జూన్ నెల 2వ తారీఖు వరకు అఫీషియల్ అప్డేట్ అనేది రానున్నట్లు అవకాశాలు అయితే ఉన్నాయని వెల్లడించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన తెలంగాణలో రానున్నటువంటి 15 నుంచి 20 రోజులలో కొత్త పెన్షన్ డబ్బులపైన, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులపైన ఒక అప్డేట్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చే అవకాశాలు ఉన్నాయే కాకుండా మన రాష్ట్రంలో దాదాపు పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఆ తేదీ నుంచే మనకైతే అప్పటి నుంచే తెలంగాణలో ఈ 2 కొత్త పథకాల పైన అఫీషియల్ అప్డేట్స్ పైన అఫీషియల్ అప్డేట్ అనేది రానున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక తిరిగి ఈ పెన్షన్ డబ్బుల్ని విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి 2016 రూపాయలు, 4016 రూపాయలు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి ఈ పాత పెన్షన్ డబ్బులు ప్రతి నెలలో జమ చేసినట్లుగానే అదే పద్ధతిలో విడతల వారీగా మే నెల చివరి ఆఖరిలో నుంచి ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక నేడు ఉన్నటువంటి భారీ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.